మొన్న ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడిన మాటలు P4 అంట, గుర్తుందా? P4 అని కొత్త మోసం తీసుకొచ్చినాడు. ఆశ్చర్యకరం ఏంటంటే P4 విధానం అంటే ఏంటంటే సమాజంలో ఉన్న 20% పేదవాళ్ళ బాగోగులన్నింటినీ 10% సంపన్నులకు అప్పగిస్తాడట. అసలు ఈ మనిషి ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాల రోజు చెప్పిన తర్వాత. రాష్ట్రంలో ఎన్ని వైట్ కార్డ్స్ ఉన్నాయో చంద్రబాబుకు తెలుసా అని అడుగుతా ఉన్నా. వైట్ కార్డ్ అంటే ఏంది? తెల్ల బియ్యం కార్డ్ అంటే ఏంది? బిలో పవర్టీ లైన్ అని, అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అనేదే కదా దాని అర్థము. రాష్ట్రంలో 1,61,00,000 ఇల్లులుంటే అందులో 1,48,00,000 ఇల్లులు వైట్ కార్డ్ హోల్డర్సు. అంటే ఎంత పర్సంటేజ్? 1,61,00,000కు 1,48,00,000 అంటే దాదాపుగా 90%. దాదాపు 90% రాష్ట్రంలో ఉన్న ఇల్లులు ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవాళ్ళు. మరి 90% మంది దిగువన ఉంటే ఈ పెద్ద మనిషి ఇంకోటి అడుగుతా పోనీ, అసలు రాష్ట్రంలో ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్లు కడతా ఉన్నారు? అదన్నా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు తెలుసా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లు కట్టేది కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు కడుతున్నారు. మొత్తం మీద ఒక 25 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అందులో నిల్ రిటర్న్స్ అని చెప్పి రాసే వాళ్ళను పోను ఇన్కమ్ ట్యాక్స్లు కట్టే వాళ్ళు ఎంత అంటే కేవలం 8,60,000 మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్లు రాష్ట్రంలో కడతా ఉన్నారు. మళ్ళీ 8,60,000 మందికి 1,48,00,000 మందికి అప్పచెప్పాలి కదా. మంచిగా అదే ఆయన చెప్పే P4 అంటే కూడా అక్కడ కూడా మళ్ళీ మోసమే. కేవలం 20% అంటాడు.